హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషోలో అయితే ట్రైపాడ్ అయితే బుక్ చేశాను. అది ఎలా వచ్చిందో దాని మొత్తం రివ్యూ మీకైతే చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కొరియర్ వచ్చింది కదా అని హ్యాపీగా వెళ్ళి తీసుకొని ఓపెన్ చేస్తే అప్పుడు మొత్తం ఫేస్ మొత్తం సాడ్ అయిపోయింది. ఎందుకంటే కొరియర్ వచ్చింది, నాకు వచ్చిన కొరియర్ వచ్చేసి రిటర్న్ ప్రోడక్ట్ నాకే ఇచ్చేసారు. అంటే ఎవరో ఒకరు అంటే ఆల్రెడీ ఒకరికి ఆ ప్రోడక్ట్ వెళ్ళింది, అది వాళ్ళకి నచ్చక మళ్ళీ అది రిటర్న్ నాకు కూడా పెట్టేశారు. అది చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది ఇదైతే. కానీ స్టాండ్ అది అంతా బాగుంది, హైట్ అంతా బాగుంది, ఎల్ఈడి లైట్ అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ బ్లూటూత్ అయితే పని చేయట్లేదు. అలాగే ఎల్ఈడి లైట్ మాటికి ఆగిపోతుంది. చూస్తున్నా కదా వీడియోలో ఎలా ఆగిపోతుందో. నేను అక్కడ బటన్ నొక్కుతున్నా అయినా ఆగిపోతుంది. మనకైతే ఎల్ఈడి లైట్ అయితే సూపర్గా ఉంది అండి. అంటే చిన్న లైట్, అంటే ముందు కొంచెం లైట్ వస్తుంది, తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది, తర్వాత ఇంకా ఆగిపోద్ది. 3 టైమ్స్ మనం నొక్కితే బటన్ మనకు 2 టైమ్స్ అయితే లైట్ వస్తుంది, 3rd టైంకి మనం లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఎవరైతే ముందైతే ఈ ఆర్డర్ ఎవరికైతే వెళ్ళిందో వాళ్ళు కొంచెం ఖరాబ్ చేసి మనకైతే రిటర్న్ చేస్తారు. ఈ స్టాండ్ హైట్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి. కానీ నేను బుక్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇది కాదు. అంటే నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇది కాదు. నేను వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నది బుక్ చేశాను. R1L ఏదో బుక్ చేశాను అనమాట, గ్రీన్ కలర్లో ఉంది. దానికైతే ఎల్ఈడి లైట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కానీ బై మిస్టేక్ ఎవరిదో ప్రోడక్ట్ నాకైతే వచ్చేసింది. నాకు తెలిసి ఎల్ఈడి లైట్ ఉన్నది ఇప్పుడు నాకు వచ్చిన ఆర్డర్ది, నాకు వచ్చిన ప్రోడక్ట్ అయితే ఇప్పుడు మ్యాక్సిమం 500 to 600 ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. నేనైతే దీన్ని 300కి అయితే బుక్ చేశాను. అంటే ఎగ్జాక్ట్ ఈ ప్రోడక్ట్ కాదు, దానికైతే ఎల్ఈడి లైట్ అయితే ఉండదు. కానీ నాకు వచ్చింది ఎవరిదో ప్రోడక్ట్ అయితే నాకు వచ్చేసింది కదా, సో నాకైతే 300కి పర్వాలేదు. కానీ బ్లూటూత్ అయితే పని చేయట్లేదు, అలాగే ఎల్ఈడి లైట్ అస్తమానం ఆగిపోతుంది. లేకపోతే నేను ఈ ప్రోడక్ట్ అయితే ఉంచేసుకుందాను. ఐటమ్ అయితే మీకు తర్వాత కూడా చూపిస్తాను. అసలు ఓపెన్ చేయగానే పార్ట్స్ అన్నీ ఎలా ఊడిపోయి ఉన్నాయో మీకు లాస్ట్లో ఎండింగ్లో అయితే చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే మనకి ఇలాగా చిన్న స్టాండ్ లాగా అనమాట, ట్రైపాడ్. మనం సెల్ఫీస్ ఇంకా చిన్న షార్ట్స్ తీసుకుంటాం కదా, అప్పుడైతే ఇలాగైతే బాగుంటుంది అనమాట. చిన్నగా స్టాండ్ పెట్టుకొని ఇంకా మనకి దీని సైజ్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి స్టాండ్ పెద్దది అయ్యే కొద్దీ కిందన ఉంది కదా ఈ 3 కలర్ బ్లాక్ కలర్ కనబడుతున్నాయి కదా, అవన్నీ ఇంకా ఎక్స్టాండ్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. స్టాండ్ అయితే నాకు ఇవ్వాలనిపించట్లేదు వాళ్ళకి, కానీ ఏం చేస్తాం, మనకి బ్లూటూత్ కనెక్షన్ పనిచేయట్లేదు, ఎల్ఈడి లైట్ అస్తమానం ఆగిపోతుంది. అందుకు ఎక్స్చేంజ్ అయితే పెట్టేస్తాను, అదే రిటర్న్ అయితే పెట్టేస్తాను ప్రోడక్ట్ అయితే. కానీ చాలా అంటే చాలా బాగుందండి. మీషోలో ఎప్పుడు నాకు ఇలాగ అవ్వలేదు. అంటే ఎవరికో రావాల్సిన ప్రోడక్ట్ నాకైతే వచ్చేసింది. ఆల్రెడీ ఎవరో యూస్ చేస్తారు ఈ ప్రోడక్ట్ అయితే, మళ్ళీ వాళ్ళు రిటర్న్ పెట్టగానే మళ్ళీ నాకు ఈ ప్రోడక్ట్ అయితే సెండ్ చేస్తారు. సో అందుకు నాకు నచ్చలేదు అస్సలు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా చాలా వరస్ట్గా ఉందని. అది దేనికంటే బ్లూటూత్ కనెక్షన్ అయితే వాళ్ళు చాలా అంటే మొత్తం ఇరిపీస్ ఇచ్చేసారు అనమాట. సో అది చూసుకోకుండా అదే సేమ్ ప్రోడక్ట్ నాకు కూడా సెండ్ చేసే టైంకి చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది నాకు ఫస్ట్ టైం మీషోతో అయితే. మనకి బ్లూటూత్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అండి, ఆ బటన్ కనబడుతుంది కదా, కెమెరాలా కనబడుతుంది కదా, మనం అక్కడైనా పెట్టి క్లిక్ చేసుకోవచ్చు. లేదా ఆ బ్లూటూత్ మొత్తం ఇలా పైకి తీసేసి మనం 10 మీటర్స్ దూరంలో అయితే పనిచేస్తుంది. ఇంకా దూరంగా వెళ్తే పనిచేయదు అనమాట. సో 10 మీటర్స్ దూరంలో ఈ బటన్ ఉంది కదా, మనం ఫోన్లోని బ్లూటూత్ ఆన్ చేసుకోగానే దీనికి కనెక్ట్ అయిపోద్ది. సెల్ఫీ స్టిక్ ఏదైనా వస్తుంది అనమాట, సంథింగ్ వస్తుంది. దానికి మనం కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది. పక్కన కనబడుతుంది కదా ఒక హోల్ లాగా, అందులో లైట్ అయితే వెలుగుతుంది. కానీ ఇక్కడ అవ్వట్లేదు, ఎందుకో తెలియట్లేదు, కానీ అసలు అవ్వడం లేదు. సో అది వాళ్ళైతే మొత్తం ఖరాబ్ చేస్తారు. బ్యాటరీ మొత్తం ఊడిపోయింది. ఆ లోన్ ఉన్న గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఒకటి, అది కూడా వచ్చేసింది మొత్తం బయటికి. మనకి ఇది వచ్చేసి 360 degrees ఫ్లెక్సిబిలిటీ అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్. కానీ ఏం చేస్తాం, ఎల్ఈడి లైట్ పని చేయట్లేదు, బ్లూటూత్ పని చేయట్లేదు, అసలు మెయిన్ పార్ట్స్ పని చేయట్లేదు ఇందులో. అలాగే ఇది వచ్చేసి వైర్ అనమాట. మనకి ఎల్ఈడి లైట్ ఛార్జింగ్ అయిపోతే ఇదైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ కనబడుతుంది కదా మనకి పిన్, ఆ పిన్కి వైర్ అయితే పెట్టేసి అప్పుడు మన ఛార్జర్కి పెట్టేసుకుంటే మనకు ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది ఎల్ఈడి లైట్కి. 300 కాదండి ప్రోడక్ట్, నాకు బై మిస్టేక్ వచ్చేసింది. సో ఇంకా నేనైతే ఎక్స్చేంజ్ చేసేస్తున్నాను. ఒక ప్రోడక్ట్ కానీ బాగుంటే నేను ఉంచేద్దాను. అలాగే మనకైతే ఎలా యూజ్ చేయాలి, ఎలా ఏమైనా రిపేర్ వస్తే ఎలా చేసుకోవాలని కూడా మొత్తం మనకు ఒక బుక్ లాగా, చిన్న లిటిల్ బుక్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. సెల్ఫీ స్టిక్ అని
మనకి ఇంగ్లీష్లోనే ఉంది, అలాగే జపాన్ చైనా తెలియదు కానీ ఆ లాంగ్వేజ్లో కూడా ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక కార్డు కూడా ఇచ్చారండి, 500 తెలుసుకోవచ్చు 5 స్టార్ రేటింగ్ ఇస్తే అని. కానీ ప్రోడక్ట్ అయితే బాగుంది, కానీ నార్మల్ ఫస్ట్ ఈ ప్రోడక్ట్ మనకు వస్తే చాలా సూపర్గా ఉంది. కాకపోతే ఎవరు యూజ్ చేసి దాన్ని మొత్తం ఖరాబ్ చేసి ఇవ్వడం వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయింది ప్రోడక్ట్ అయితే. ఇప్పుడైతే మీకు పార్ట్స్ కూడా పెడతాను స్టార్టింగ్లో ఎలా వచ్చిందని. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా వస్తాయి.